హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాలనే మంచి రోడ్డు కనెక్టివిటీతోని బెస్ట్ కన్స్ట్రక్షన్ మంచి సైజులతోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు ఫాలో కాగలరు. ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన ఇల్లు ఏ లొకేషన్ ఉంది పూర్తి విషయాలు వివరంగా తెలుసుకుందాం. Audio Jungle. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లోని ఉంటుంది. ఈ నాదర్గుల్ అనేది మనకు బడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. నాదర్గుల్లోని ఎల్ఆర్ ఎన్క్లోవ్. ఈ ఎన్క్లోవ్ వచ్చేసి మనకు హెచ్ఎండి గేటెడ్ కమ్యూనిటీ చూస్తున్నారు కదా. మనకు మంచి గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. మనకు అన్ని 30-40 ఫీట్ రోడ్లు, 2 అందమైన పార్కులు. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఎలకానలో ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెనకాలని మనకు ఈ ఎల్ఆర్ ఎన్క్లోవ్ ఉంటుంది. ఇక మనం దీని ఇల్లు యొక్క వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 144 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చి మనకు 30 ఫీట్ రోడ్డు. ఆ రోడ్ కూడా మనకు సీసీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు డ్రైనేజు, కృష్ణ వాటరు, సకల సౌకర్యాలు వచ్చేసి మనకి ఇల్లు అతి దగ్గరలో మనకు అందమైన పార్క్ కూడా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 26 వచ్చేసి మనకు రోడ్ ఫేస్ ఉంటుంది. లోత్ వచ్చేసి మనకు 50, 26x50 డైమెన్షన్స్లో 144 గజాలలో ఈస్ట్ ఫేస్లోని మనకు G+1 ఇల్లు కట్టబడింది. మనకు కింద విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, 1 BHK పోర్షను. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు విశాలమైన 2 BHK పోర్షను. కింద పైన కలిసి మనకు 2480 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇల్లు లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు చూసుకోండి, మనకు విశాలమైన 2 కార్ల పార్కింగ్ చాలా అద్భుతంగా కట్టబడింది. కార్లు లోపలికి ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. చూసుకోండి, మనకు గేట్లు కూడా టాటా స్టీల్తో మంచి అద్భుతమైన గేట్లు కూడా పెట్టడం జరిగింది. మనకు ఏదైతే పిల్లర్ దిమ్మలకు చూస్తున్నారో దీనికి కూడా మంచి అందమైన గ్రానైట్ కూడా పెట్టడం జరిగింది. టోటల్ మనకు పార్కింగ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైటు, వైట్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం బోర్ పాయింట్ ఇచ్చారు. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది మున్సిపల్ వాటర్ సంప్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ పనితనం ఎంత బాగుందో. మనకు పార్కింగ్లో ఉన్న పిల్లర్లకు కూడా మంచి గ్రానైట్తో చాలా అందంగా ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్సింగ్ వుడెన్ కలర్ ఛానల్తోని మంచి అందమైన లైట్లతో ఇవ్వడం జరిగింది. పార్కింగ్లో ఎలివేషన్ టైల్స్ కూడా చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో. మంచి గోల్డెన్ పట్టీలతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఈ పోర్షన్ చూస్తున్నారో ఇది 1 BHK పోర్షను. దీని సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇంటెంట్తో వాడబడ్డాయి. చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంత అందమైన ఇల్లుకు చుట్టుపక్కల మంచి అద్భుతమైన రోడ్డు కనెక్ట్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకునే ముందు పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు 3 నుంచి 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తోని జిందాల్ కంపెనీ రీలింగ్తో కూడా మంచి ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక వాషేర్ కూడా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అందంగా ఇవ్వడం జరిగింది. ఇక మనం చుట్టుపక్కల లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చి మనకు ఆదిబట్ల టు బడంగ్పేట వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్ కానుకొని ఉన్న ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కేవలం 300 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మన ఎల్ఆర్ ఎన్క్లోవ్ల ముందున్న రోడ్ వచ్చేసి 100 ఫీట్ ప్రపోజల్ రోడ్. ఆ రోడ్ వచ్చేసి మనకు నాదర్గుల్ నుంచి మనకు ఎంజాల్ వెళ్ళే రోడ్. ఆ రోడ్డుకు ఆనుకున్న మంచి అద్భుతమైన లేఅవుట్ ఇది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు అదేవిధంగా ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కొంగరకాలలో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ దానికి ఎదురున్న కేన్స్ కంపెనీ కానీ మన కొంగరకాల రంగారెడ్డి కలెక్టరేట్ కానీ మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వారి ఎగ్జిట్ నెంబర్ కానీ మనకు 13 ర్యాబరాలు వచ్చేసి మనకు 16 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్ట్తోని అద్భుతమైన మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్టే ఎగ్జాక్ట్లీ మన ఇంటి వెనకాల పైనకి చూపిస్తాను. మనకు ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అదే కాకుండా మనకు అతి దగ్గరలో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కూళ్ళు కానీ చాలా ఉన్నాయి. మనకు
అతి దగ్గరలో మనకు హాస్పిటల్స్ కానీ మనకు సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్క నియర్ బై ఉంటాయి. లోపల 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షను. ఈస్ట్ ఫేసు మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాను. చూసుకుంటే మనకు ఇది సిట్అవుట్ ఏరియా లేకుంటే మనకు హాల్ లెక్క వాడుకునే విధంగా మంచి గ్రానైట్తోని వైట్ పట్టిలతో టోటల్ ఫ్లోరింగ్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే ఒక పెద్ద టీవీ పెట్టుకునే విధంగా అందమైన టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా చూసుకోండి మనకి ఇది ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్ అంటారు. అద్భుతమైన మంచి డిజైన్తోని మంచి లైట్ కలర్స్ వాడి అందమైన ఫాల్ సీలింగ్ లైట్లతోని రూప్ లైట్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా హాల్ సిట్అవుట్ ఏరియా. ఇటు మనకు చేరుకోగానే ఇటు ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మనకు కామన్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకొని కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది ఈశాన్యము ప్లస్ మనకు ఆగ్నేయం అవుతుంది. రెండు కూడా వాడుకునే విధంగా ఇది వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక రెండు పూజ చేసుకునే విధంగా మంచి 2 రెక్కల డోర్తోని మంచి అందమైన వైట్ టైల్స్ వాడి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో చూసుకోండి ఒక 2-3 వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అందమైన మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని మనకు ఇటు కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారం ఉంటుంది. అటు మెట్ల కింద వాష్ ఏరియా పోయే విధంగా చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా ప్లాన్ ఎంత బాగుందో. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఇది డైనింగ్ ఏరియా. చూసుకుని డైనింగ్ కూడా ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. వెంటిలేషన్ పరంగా ఇక్కడ కూడా ఒక మనకు విండో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు అద్భుతమైన ఒక మంచి సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. ఇటు తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా సరిపడిన సెల్ఫ్లతోని ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు విశాలమైన మంచి కిచెను హాలు డైనింగ్ ఏరియా చాలా బాగుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది 1 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా. ఇది బెడ్రూమ్ ఈజీగా ఇంట్లో 6x6 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. మనకు లైట్ కలర్స్ వాడి మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా యూపీపీసీ విండోతోని ఫాల్ సీలింగ్ అయితే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్ ఇవ్వడం జరిగింది. మంచి రూప్ లైట్లతో చాలా అద్భుతంగా ఉంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతో ఇవ్వడం జరిగింది. ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. చూసుకొని బాత్రూమ్ కూడా ఎంత ఫేస్ చేసుకుందో. ఇందులో ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు ఒక ముఖ్య గమనిక, ఇందులో వాడబోయే నల్లలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్ చూశారు కదా విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు ఒక 1 BHK పోర్షన్. ఈ టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 1240 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకొని విశాలమైన మంచి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది మనకు. ఇటు చూసుకున్నట్లయితే మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్తోని టప్ అండ్ వేర్ గ్లాస్తోని చాలా అద్భుతమైన మంచి ఫ్లోరింగ్తోని చాలా ఫేషియస్గా రావడం జరిగింది. మనకు బాల్కనీ అయితే ఏదైతే పైన సింహద్వారం చూస్తున్నారో ఇక్కడ కూడా మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్తో రాబడ్డాయి. చూసుకోండి హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి ఫినిషింగ్తోని మంచి గ్లాస్ డోర్ సిస్టమ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే ఎలివేషన్లో చూస్తున్నారో ఈ టైల్స్ కూడా మంచి టైల్స్ వాడడం జరిగింది. గోల్డెన్ పట్టీలతో అద్భుతంగా జరిగింది. పైన ఫాల్ సీలింగ్లో వుడెన్ కలర్ మంచి ప్యానెల్తోని అద్భుతమైన లైట్లు కూడా పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకుని మంచి సెట్ బ్యాక్లతోని అట్ లాస్ట్లో ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఉంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని మనకు 2 BHK పోర్షను ఈస్ట్ ఫేస్ విధానం చేత లోపలికి ఎంటర్ అయ్యాను. చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో. 26x50 డైమెన్షన్స్లో చాలా అద్భుతమైన మంచి డైమెన్షన్స్. వీళ్ళ ప్లాన్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇంత అద్భుతంగా కుదరడం జరిగింది. చూసుకొని మనకు అందమైన ఫ్లోరింగ్తోని మంచి గ్రానైట్తోని వైట్ పట్టులతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు పైన చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోండి మంచి క్యూట్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి లైట్ కలర్స్ కూడా వేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది టీవీ పాయింట్. చూసుకుంటే టీవీ యూనిట్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మన అటు డైనింగ్ ఉంటుంది. డైనింగ్కు ఇటు హాల్కు మధ్యలో మంచి పార్టేషన్ చూసుకుంటే అద్భుతమైన మంచి పార్టేషన్తోని అందమైన లైట్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. హాల్లో చూసుకుంటే 2 పెద్ద విండోలు ఇవ్వడం జరిగింది. అది కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఫోటో ఫ్రేమ్ మోడల్ ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడ కూడా మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఎటు చూసుకున్నట్లయితే 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. అటు చూసుకున్నట్లయితే మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఎంత అద్భుతంగా ఉందో. ఇటు ఈ పార్టేషన్ మనం ఇటు దాటినట్టయితే ఇది చాలా డైనింగ్ ఏరియా. చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. మనకు ఈజీగా 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది. మనకు వీళ్ళ ప్లానింగ్ కూడా ఎంత బాగుందో చూసుకోండి. మనకు ఇటు ప్లాట్ఫామ్ ఇది వచ్చి మనకు కిచెన్ యూ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక అద్భుతమైన మంచి విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని ఇటు వచ్చేసి మనకు అది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది.
స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇక్కడ మనకు డైనింగ్ ఉంటుంది. ఇటు తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేయబడుతుంది. ఇక్కడ కూడా చూసుకోండి వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు డైనింగ్లో అద్భుతమైన మంచి ఫాల్సింగ్ డిజైన్లతో చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో. కింద వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇంట్లో కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా పడుతుంది. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన లైట్ కలర్స్ వాడి ఫాల్సింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఫ్లోరింగ్ టైల్స్ చాలా బాగున్నాయి. మనకు వాల్ టైల్స్ కూడా బాగున్నాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఇందులో వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎగ్జాక్ట్లీ దీనికి మన పక్కనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి అందమైన లైట్ కలర్స్ వాడడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. సరిపడని మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ప్లానింగ్ ఎంత బాగుందో చూసుకోండి. మనకు ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. 100% వాస్తు ప్రకారంగా మనకి ఇందులో లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీల్ కూడా ఎంత అద్భుతమైన మంచి డిజైన్తోని రూప్ లైట్లతోని చాలా అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, కింద వచ్చేసి మనకు విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షను. కింద పైన కలిసి మనకు 2480 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, ఈ అద్భుతమైన మంచి ఇల్లుకు రేట్ ఏం చెప్తున్నారు, పూర్తి విషయాలు వివరంగా తెలుసుకుందాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. ఏదైతే మన పక్కకు ఈ చెట్లు ఈ గ్రౌండ్ చూస్తున్నారో ఇదే MSR ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్. దానికి ఆనుకొని ఈ HMDA LR ఎన్క్లేవ్ ఉంటుంది. మనకు అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రాజోన్ ఎఫెక్ట్ లేకుండా ప్రైమ్ లొకేషన్లో అందమైన బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత అద్భుతంగా ఉందో. మనకు అందమైన హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది. హెడ్ రూమ్కు సమాంతరంగా ఒక పిల్లర్ కూడా రేస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఒక 2000 కెపాసిటీ గల ఒక మంచి అందమైన వాటర్ ట్యాంక్ కూడా పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఇల్లు యొక్క రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 1,30,00,000 చెప్తున్నారు. 1 CR 30 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మంచి కన్స్ట్రక్షన్తోని బెస్ట్ ప్రైమ్ లొకేషన్లో మంచి అందమైన ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే పైన కనపడుతున్న ఓనర్కి ఫోన్ చేసినట్టయితే లైవ్లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ గురించి అయినా సరే, లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే, చుట్టుపక్కల ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ కాల్ చేయడం మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను. దయచేసి విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలా మంచి లొకేషన్లో HMDA లేఅవుట్లో మంచి కన్స్ట్రక్షన్తో ఏదైనా ఇల్లు చూస్తుంటే ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేసిన మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య. మీరు మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.